హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ఫ్రీక్స్ అవుట్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఒక పెద్దని చూపిస్తారనమాట. ఆయన పబ్లిక్ మార్కెట్ లోకి వచ్చేసి ఇలా చెప్తూ ఉంటాడు, చూడండి మేము సర్కస్ చేసేవాళ్ళం, మా సర్కస్ భయంకరంగా ఉంటుంది, మేము చాలా దూరం ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చాము, కాబట్టి మీరు అందరూ మా సర్కస్ కి రావాలని చెప్పడంతో జనం అందరూ గుమ్ము కూడా సరే అని చెప్పేసి ఇతను చెప్తున్నాడు కదా అని చెప్పేసి టికెట్లు కొని సర్కస్ చూడడానికి అందరూ లోపలికి వస్తారు. వచ్చిన తర్వాత ఈ పెద్ద దగ్గర సర్కస్ చేసే వాళ్ళు ఒక నలుగురు ఉంటారు. అందులో మొట్టమొదటిగా తెల్ల జుట్టు వేసుకున్న ఒక అతను చూపిస్తారు. అతనికి ఏంటంటే లైట్ పురుగులు ఉంటాయి కదా, వాటిని కంట్రోల్ చేసే శక్తి ఉంటుందన్నమాట. వాటన్నిటిని కంట్రోల్ చేసి తన దగ్గరకు రప్పించుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా నోట్లోంచి తేళ్లన్నీ బయటికి తీస్తూ ఉంటాడు, పురుగులు బయటికి తీస్తూ ఉంటాడు. ఆ సర్కస్ చుట్టానికి వచ్చిన వాళ్ళు అదంతా చూసి ఆశ్చర్యపోయి ఆనందంతో చప్పట్లు కొడుతూ ఉంటారు. ఆ తర్వాత ఇంకొక అతను వస్తాడు. అతను కొంచెం పెద్ద అనమాట. అతనికి ఏంటంటే మ్యాగ్నెట్ పవర్ ఉంటుంది. అతను తలుచుకుంటే ఏ వస్తువునైనా సరే తన శరీరానికి అంటించుకోగలడు. అందుకని రకరకాల వస్తువులన్నీ తన శరీరానికి అంటించుకొని అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో బోన్ లో ఉన్న ఒక క్రియేచర్ చూపిస్తారు. అది చూసిన తర్వాత అందరూ భయపడిపోతారు. ఎందుకంటే ఒంటి నిండా జుట్టు ఉంటుంది అనమాట. కాకపోతే అది క్రియేచర్ కాదు, ఒక మనిషే. ఒక మనిషికి ఒంటి నిండా జుట్టు రావడం వల్ల తనని బోన్ లో పెట్టారు. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే ఆ జుట్టున్న తనకి ఎటువంటి ఇనుమునైనా సరే వంచగలిగేంత శక్తి ఉంటుంది. అది కూడా చూసి ఆశ్చర్యపోతారు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మన కథలో హీరోయిన్ వస్తుంది అనమాట. తనకేంటంటే ఒంటి నిండా పవర్ ఉంటుంది. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఒక బల్బ్ తీసుకొని ఆ బల్బును వెలిగించి అందరూ ఆశ్చర్యపోయేలా చేస్తుంది అనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి నిజంగానే ఆశ్చర్యపోతారు, ఆనందంతో చప్పట్లు కొడుతూ ఉంటారు. ఇదంతా చూసిన ఆ సర్కస్ టీమ్ ఓనర్ అయిన ఆ పెద్దానికి ఏంటంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. మొత్తానికి డబ్బులు వచ్చాయని చెప్పేసి ఆనందపడతాడు. కానీ కరెక్ట్ గా అదే సమయంలో వాళ్ళు సర్కస్ చేస్తున్న ఆ ప్లేస్ లో 2 బాంబులు పడతాయి. దాంతో అక్కడ కొంతమంది చనిపోతారు. ఆ బాంబులు వేసింది ఎవరో కాదు, హిట్లర్ సైనికులు అనమాట. హిట్లర్ కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకుంటున్నాడు కదా, ఆ ప్రాసెస్ లోనే ఈ ప్రాంతం మీద కూడా బాంబులు దాడి చేపిస్తాడు. కట్ చేస్తే మరోవైపు హిట్లర్ బొమ్మ పెట్టుకుని ఒక అతను చూపిస్తారు. అతను ఏంటంటే బాగా పడుకొని ఉంటాడు. బేసికల్ గా ఇతనే మన కథలో విలన్ కూడా. ఇతనికి కూడా కొన్ని పవర్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ సర్కస్ వాళ్ళ దగ్గర నలుగురికి ఎలాగైతే పవర్స్ ఉన్నాయి, ఇతను కూడా పవర్ ఉంది. ఆ పవర్ ఏంటంటే ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేస్తాడనమాట. ఫ్యూచర్ లో ఏం జరగబోతున్నాయి అని చెప్పేసి. అందుకనే మొన్నోడు ఫోన్ బొమ్మని, ఆ తర్వాత వీడియో గేమ్ బొమ్మల్ని, ఇంకా ముఖ్యంగా ఎవరో ఒక అతను తనను కాల్చుకొని చనిపోతున్న ఫోటోని గీసాడనమాట. ఆ గీసిన అతను ఎవరో కాదు, హిట్లర్ బొమ్మే అది. సో మనోడికి ముందుగా అర్థమైపోతుంది హిట్లర్ తను కాల్చుకొని చచ్చిపోతున్నాడు అని చెప్పేసి. అందులోనూ ఇలా ఫ్యూచర్ ఎప్పుడైతే ప్రిడిక్ట్ చేస్తాడో అప్పుడు మత్తు పదార్థాలు తీసుకుంటాడు. తీసుకున్నప్పుడు డ్రాయింగ్స్ చేస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో విలన్ దగ్గరికి తన గర్ల్ ఫ్రెండ్ వస్తుంది. ఎందుకంటే మనోడు కూడా సర్కసేగా చేసేది. బయట జనాలందరూ చాలా వెయిట్ చేస్తున్నారు, నువ్వు రా అని చెప్పేసి అంటంతో లేదు నాకు హిట్లర్ అంటే చాలా ఇష్టం, తను కాల్చుకొని చనిపోతాడని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. కానీ తన గర్ల్ ఫ్రెండ్ కి ఏం అర్థం కాదు, ఈడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. అంతేకాకుండా ఒక నలుగురు ఉన్నారు, వాళ్ళ దగ్గర చాలా పవర్స్ ఉన్నాయి, వాళ్ళని ఎలాగైనా సరే మన సర్కస్ లో జాయిన్ చేసుకోవాలని చెప్పి అంటంతో విలన్ గర్ల్ ఫ్రెండ్ ఏమంటుందంటే సరే చేర్చుకుందాం కానీ ముందు బయట జనం వెయిట్ చేస్తున్నారు రా అని చెప్పేసి విలన్ ని బయటికి తీసుకెళ్తుంది. కట్ చేస్తే మరోవైపు హీరోయిన్ వాళ్ళ బ్యాచ్ ని చూపిస్తారు. వాళ్ళ మీద బాంబులు పడ్డా కూడా వాళ్ళకి ఏం కాదనమాట. ఎలాగోలాగా ప్రాణాలతో బతికి బయటపడతారు. ఆ తర్వాత వాళ్ళందరూ తట్టాబుట్ట సరేసుకుని అక్కడ నుంచి వేరే ఊరికి వెళ్తూ ఉంటారనమాట. ఆ ఊరు మొత్తం నాశనం అయిపోతుంది. అందులో అలా వెళ్ళేటప్పుడు వీళ్ళందరూ ఏంటంటే ఒక పాడుబడిన ఇల్లుని చూస్తారు. సర్లే ఇక్కడ ఉందామని చెప్పేసి అందరూ అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ సర్కస్ టీమ్ కి ఒక పెద్ద ఉన్నాడు కదా, ఆయన ఏమంటాడంటే మనం ఇక మీద ఈ పని చేసుకుని బతకడం కొంచెం కష్టం అయిపోతుంది, కాబట్టి అందరం అమెరికా వెళ్ళిపోదాం, మనిషికి $30 ఇవ్వాలని చెప్పేసి అంటంతో అక్కడ ఉన్న జుట్టు అతను ఉన్నాడు కదా, ఒంటి నిండా జుట్టు ఉంటుంది, అతను ఏమంటాడంటే మీరు ఎలాగైనా బ్రతికేస్తారు, నాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, మనం సర్కస్ చేసుకుని బతుకుదామని చెప్పి అంటంతో ఆ పెద్ద ఏమంటాడంటే లేదు నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, ఇక్కడ నుంచి మనల్ని అమెరికా పంపించేస్తాడంట, అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా బతకొచ్చు అని చెప్పి అంటంతో అప్పుడు ఆ జుట్టు అతను ఏమంటాడంటే పక్కనే జర్మనీ వాళ్ళకి చెందిన ఒక సర్కస్ టీమ్ ఉందంట, అక్కడికి వెళ్ళి జాయిన్ అవుదాము, మనం బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పి అంటంతో ఆ పెద్ద ఏమంటాడంటే లేదు అక్కడ ఒక దుర్మార్గుడు ఉన్నాడంట, మరి వాడు మనల్ని ఎలా ట్రీట్ చేస్తాడు ఏం చేస్తాడు మనకు తెలియదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఎందుకంటే ఆ సర్కస్ టీమ్ వచ్చేసి హిట్లర్ కి చెందింది, అంటే జర్మన్ వాళ్ళకి సంబంధించింది. అందులోని ఈ పెద్ద ఆయన మాత్రం యూదులు అనమాట. మనోడు యూదులని సంగతి తెలిస్తే అక్కడ తనను చంపేస్తారు. ఆ భయం కూడా ఈ పెద్ద ఆయనకు ఉంది. ఆ తర్వాత అందరూ అక్కడే పడుకుంటారు అనమాట. కట్ చేస్తే మన కథలో హీరోయిన్ కి ఏంటంటే పిచ్చి కలర్ రావటం వల్ల తను వణికిపోతూ ఉంటుంది అనమాట నిద్రలోనే. అది చూసి నా పెద్ద ఆయనకి బాధ అనిపించేసి ఏమైందమ్మా అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి హీరోయిన్ టచ్ చేస్తాడు. దాంతో ఆ ముసలానికి షాక్ కొడుతుంది. అప్పుడు ఆ అమ్మాయి కూడా బాధపడుతుంది, ఎన్నిసార్లు చెప్పాను నీకు నన్ను టచ్ చేయొద్దని, నన్ను ముట్టుకుంటే షాక్ కొడుతుందని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఆ పెద్ద అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఇదిగో చూడని చెప్పేసి తన మ్యాజిక్ ట్రిక్ యూజ్ చేసి ఒక పేపర్ ఫ్లవర్ ని తయారు చేసేస్తాడు. దాన్ని పట్టుకున్న తర్వాత కూడా ఆ ఫ్లవర్ మొత్తం కాలిపోతుంది. అప్పుడు ఈ అమ్మాయి అంటుందన్నమాట, చూడు తాతయ్య మనం అమెరికా వెళ్ళామనుకో ఎవరు దారిని వాళ్ళు వెళ్ళిపోతాము, మనందరం కలిసి ఉండము, నాకంటూ ఉంది ఎవరు మీరే కదా అని చెప్పేసి అంటంతో అప్పుడు ఆ పెద్ద ఏమంటాడంటే ఇప్పుడు ఏంటి మనందరం కలిసి ఉండాలి అంతే కదా, అమెరికా వెళ్ళిన తర్వాత కూడా మనందరం సర్కస్ చేసుకుందాం అని చెప్పేసి అంటంతో అందరూ ఎంతగానో ఆనందపడతారు. ఈ విషయాన్ని కూడా ఆ ముగ్గురు వెనకాల నుంచి చూసి వాళ్ళు కూడా సంతోషపడతారు. కట్ చేస్తే మరుసటి రోజు ఈ నలుగురు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఆ పెద్దానికి ఇచ్చి
ఇచ్చి మనల్ని ఇక్కడ నుంచి అమెరికా పంపించే అతనితో మాట్లాడని చెప్పేసి పంపిస్తారు. దాంతో ఆ పెద్ద కూడా సరే అని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అక్కడ నుంచి గుర్రబండి ఎక్కేసి వెళ్ళిపోతాడు. వీళ్ళు ఏంటంటే వెయిట్ చేస్తుంటారు ఈ పెద్ద వస్తాడేమో అని చెప్పేసి. సాయంత్రం అయిపోతుంది, అయినా కూడా రాడనమాట. మిగతా ముగ్గురికి ఏంటంటే డౌట్ వచ్చేస్తుంది. ఈ అమ్మాయికి మాత్రం డౌట్ రాదు హీరోయిన్ కి. వాళ్ళు ఏమంటారంటే ఆ పెద్ద మనల్ని మోసం చేశాడు, మన దగ్గర డబ్బులు మొత్తం తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు అని చెప్పడంతో హీరోయిన్ ఏమంటుందంటే లేదు లేదు అతను చాలా మంచోడు, మన నలుగురికి తండ్రి లాంటి అని చెప్పడంతో సరే చూద్దామని చెప్పంటారు. అయినా సరే చాలా సేపటికి రాడనమాట. దాంతో ఆ జుట్టు అతను ఏమంటాడంటే సరే మనం అతను వెతుకుదాము, దొరికితే దొరికాడు, లేకపోతే జర్మన్ వాళ్ళ దగ్గర సర్కస్ లో జాయిన్ అవుదాం అని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఇంకా చేసేది ఏముంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో విలన్ చూపిస్తారు. తానేంటంటే వాళ్ళ అన్నని పిలుచుకొని వస్తాడు. బేసికల్ గా వాళ్ళ అన్నయ్య హిట్లర్ దగ్గర పనిచేస్తూ ఉంటాడు. అతన్ని తీసుకొచ్చి తన దగ్గర పనిచేసే వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటాడు. జరిగింది చెప్తాడనమాట. ఇలాగా హిట్లర్ చనిపోతాడు, తనను కాల్చుకొని. కాకపోతే అతని చావును ఆపడానికి మనకు నలుగురు ఉన్నారు, వాళ్ళు ఎవరో కాదు, ఇలాగ సర్కస్లు చేసే వాళ్ళు ఒక నలుగురు ఉన్నారని చెప్పేసి హీరోయిన్ గురించి వాళ్ళ బ్యాచ్ గురించి చెప్తాడనమాట. వాళ్ళు నా కల్లోకి వచ్చారు, వాళ్ళని గనక మనం పట్టుకుంటే హిట్లర్ చావును ఆపొచ్చు అని చెప్పడంతో వాళ్ళ అన్నయ్యకి చిరాకు వస్తుంది. అసలు ఏం మాట్లాడుతున్నాడు వీడు అని చెప్పేసి. అంతేకాకుండా తన దగ్గర పనిచేసే వాళ్ళ మీద కూడా ఎక్స్పెరిమెంట్లు చేస్తారనమాట. అలా చేసే ప్రాసెస్ లో ఒక అతను కాళ్ళ ముందు చనిపోతాడు. దాంతో వాళ్ళని కోపం వచ్చి ఒరే నువ్వు ఈ పనులను నాపి గానీ కొంచెం పిచ్చోళ్ళ మాట్లాడుతున్నావు, ఇక్కడ నుంచి నువ్వు బెర్లిన్ వెళ్ళిపో అని చెప్పడంతో లేదన్నయ్య నా మాట నమ్ము, హిట్లర్ తనను తాను కాల్చుకొని చనిపోతున్నాడని చెప్పడంతో విలన్ వాళ్ళ అన్నయ్య ఏమంటే సరేరా నీ మాట నమ్ముతున్నాను నేను, ముందు ఆ నలుగురిని పట్టుకో 10 రోజుల్లో, లేకపోతే నోరు మూసుకుని బెర్లిన్ వెళ్ళిపో అని చెప్పడంతో విలన్ కూడా ఖచ్చితంగా పట్టుకుంటా అని చెప్పి అంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ ని చూపిస్తారు. వాళ్ళు ఏంటంటే ఆ పెద్దాయన్ని వెతుక్కుంటూ సిటీలోకి వస్తారు. సిటీలోకి వచ్చి చూస్తే అక్కడ ఒక భయంకరమైన సంఘటన జరుగుతుంది. అదేంటంటే జర్మన్ సైనికులు మొత్తం కలిసి యూదులందరినీ పట్టేసుకొని వాళ్ళకు బండి ఎక్కించి అక్కడ నుంచి పంపించేస్తూ ఉంటారు. అదే సమయంలో ఒక అతను తప్పించుకొని పారిపోతున్నప్పుడు అతన్ని కాల్చి చంపేస్తారు. అక్కడికి మన కథలో హీరోయిన్ వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏంటంటే వీళ్ళని పట్టుకొని ఎవర్రా మీరు కొంచెం విచిత్రంగా ఉన్నారని చెప్పేసి జుట్టును అతని మీద జోకులు వేస్తూ ఉంటారనమాట. దాంతో మనోడు కోపం వచ్చేస్తుంది. అందులో బాగా బలవంతుడు కదా, ఆ జర్మన్ సైనికుడు చేయి పట్టుకుని నొక్కేస్తాడు. దాంతో మనోడు గట్టిగా అరుస్తాడు, నా చేయి పట్టుకుంటావు అని చెప్పేసి ముందు బండి ఎక్కంటారు అని చెప్పేసి వీళ్ళ ముగ్గురిని బండి ఎక్కించి తీసుకెళ్లిపోతూ ఉంటారనమాట. వాళ్ళకి అర్థం అవుతుంది ఖచ్చితంగా వీళ్ళు మనల్ని చంపడానికి తీసుకెళ్తున్నారని చెప్పేసి. మరోవైపు మన కథలో హీరోయిన్ కూడా బాధపడుతూ ఉంటుంది. అదే సమయంలో ఆ తెల్ల జుట్టు అతను ఏం చేస్తారంటే తన పవర్ ఉపయోగించి ఒక కందిరేగి వచ్చేలా చేస్తాడనమాట. ఆ సమయంలో పోలీసు కొంచెం డిస్ట్రాక్ట్ అవుతాడు. ఈ గ్యాప్ లో ఆ మ్యాగ్నెట్ మనిషి ఉన్నాడు కదా, పోలీసుల దగ్గర ఉన్న గన్నులు మొత్తాన్ని తన మ్యాగ్నెట్ పవర్ తో లాగేసుకుంటాడు. పక్కనే ఉన్న జుట్టు అతను బాగా బలవంతుడు కదా, ఆ బలం ఉపయోగించి అక్కడున్న ఇద్దరు పోలీసుల్ని చంపేస్తాడు. చంపేసి వాళ్ళని బయటికి విసిరేసి అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతారు. అలా పారిపోయి వెళ్తున్నప్పుడు దూరం నుంచి వీళ్ళని హీరోయిన్ చూస్తుందన్నమాట. చూసి మొత్తానికి తప్పించుకున్నారని చెప్పి అంటూ ఉంటుంది. కానీ వీళ్ళ ముగ్గురు మాత్రం కోపంగా ఉంటారు. ఎందుకంటే హీరోయిన్ తలుచుకుంటే వాళ్ళకి షాక్ ఇచ్చి అక్కడి నుంచి తప్పించొచ్చు వాళ్ళని. అయినా సరే సైలెంట్ గా ఉందని చెప్పేసి వాళ్ళు కోపడతారు. అంతేకాకుండా తెల్ల జుట్టు అతను ఏంటంటే హీరోని ఇష్టపడతారు అనమాట. ఒక విధంగా చెప్పాలంటే ఇతనే మన కథలో హీరో. సో ఇప్పటి నుంచి హీరోని పిలుచుకుందాం. హీరోయిన్ ఏమంటాడంటే సరే జరిగింది జరిగిపోయింది, నేను నీకు ముద్దు పెడతానని చెప్పి అంటున్నప్పుడు నువ్వు ఇబ్బంది పడతావు చూసుకో అని చెప్పేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. అయినా సరే హీరో మాట వినకుండా తన దగ్గరకు వచ్చి ముద్దు పెట్టబోతాడు. దాంతో తనకి షాక్ పడుతుంది. ఆ తర్వాత జుట్టు అతను ఏమంటాడంటే సరే ఇదంతా పక్కన పెట్టండి, ముందు ఆ జర్మన్ సర్కస్ లో జాయిన్ అవుదాం, తర్వాత మన జీవితాలు సెట్ అయిపోతాయి అని చెప్పి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే లేదు లేదు ఆ పెద్ద ఖచ్చితంగా వస్తాడు, నేను ఇక్కడే ఉంటా అని చెప్పేసి అంటుంది. దాంతో ఆ జుట్టు అతను ఏమంటాడంటే నేను వెళ్ళిపోతున్నా, నాతో పాటు ఎవరైనా వస్తే రావచ్చు అని చెప్పి అంటంతో ఆ మ్యాగ్నెట్ అతను వెళ్ళిపోతాడనమాట. కాకపోతే హీరో మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు హీరోయిన్ వదిలేసి వెళ్ళిపోవాలా లేదా అని చెప్పేసి. అలా అని చెప్పి హీరోయిన్ దగ్గర ఉన్నంత మాత్రం తన జీవితం బాగుపడుతుందంటే అది కూడా లేదు. సో దాంతో తానేం చేస్తాడంటే మినుగురు పురుగులు మొత్తాన్ని రప్పించి ఒక బాటిల్లో పెట్టి ఇదిగో అని చెప్పి హీరోయిన్ కి గిఫ్ట్ గా ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో ముగ్గురు అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. మన కథలో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఆ పెద్ద కోసం వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది. అందులోనూ హీరో ఇచ్చిన ఆ బాటిల్ పట్టుకొని ఆ వెలుతురులోనే తిరుగుతూ ఉంటుంది నైట్ పూట. కరెక్ట్ గా అదే సమయంలో ఇద్దరు సోల్జర్స్ హీరోయిన్ చూస్తారు. చూసిన తర్వాత హీరోయిన్ వెళ్ళి దాక్కుంటుంది. ఏ అమ్మాయి ఎక్కడ దాక్కున్నావు, నువ్వు యూదుల అమ్మాయివా అని చెప్పేసి హీరోయిన్ ని మానభంగం చేయాలని చెప్పేసి ఒక సోల్జర్ గాడు ముందుకు వస్తాడు. హీరోయిన్ ని టచ్ చేస్తాడు. దాంతో వాడికి షాక్ కొట్టి ఎగిరి అవతల పడతాడు అనమాట. ఈ గ్యాప్ లో మన కథలో హీరోయిన్ అక్కడ నుంచి తప్పించుకుంటూ ఉంటుంది. మరోవైపు ఇంకో సోల్జర్ గాడు గన్నుతో కాలుద్దాం అనుకుంటాడు. కాకపోతే హీరోయిన్ అప్పటికే తప్పించుకొని పారిపోతుంది. కట్ చేస్తే హీరోయిన్ పరిగెత్తుకుంటూ పక్కనే ఉన్న ఫారెస్ట్ లోకి పరిగెత్తుకుంటూ వెళ్తుంది అనమాట. ఒకనొక సందర్భంలో తను పరిగెత్తలేక సుర తప్పి కింద పడిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే కొంతమంది సైనికులు వస్తారు. బేసికల్ గా వీళ్ళు హిట్లర్ కి ఆపోజిట్ గా పోరాటం చేసేవాళ్ళు అనమాట. వీళ్ళు హీరోయిన్ చూసి అమ్మాయి ఎవరో దగ్గరికి వెళ్ళి మొహం చూద్దామని చెప్పేసి ఒక అతను వచ్చి పట్టుకుంటాడు. షాక్ కొట్టి పక్క వచ్చేస్తాడు. పక్కనే ఉన్న లీడర్ ఏమంటాడంటే ఏమైంది నీకు అని చెప్పి అడిగితే ఈ అమ్మాయిని పెట్టుకుంటే షాక్ కొడుతుందండి అని చెప్పి అంటాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా, అమ్మాయిని పెట్టుకుంటే షాక్ ఎందుకు పడుతుందని చెప్పేసి ఆ లీడర్ కూడా పట్టుకుంటాడు. అతను కూడా షాక్ కొడుతుంది. అవునరా బాబు ఏదో మొత్తం తేడాగా ఉంది, ఇది మన గ్రూప్ లో చేతులు లేని ఉన్నాడు కదా వాడిని రమ్మని చెప్పి అంటంతో అతను వచ్చి హీరోయిన్ తీసుకెళ్తూ ఉంటాడు. బేసికల్ గా అతను 2 చేతులు పోతే చెక్కతో చేతులు చేసి పెట్టారనమాట. అందుకని అతనికి షాక్ కొట్టలేదు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో
ఏం చేస్తారంటే డైరెక్ట్ గా ఆ జర్మన్ సర్కస్ దగ్గరికి వెళ్తాడు, అంటే విలన్ దగ్గరికి వెళ్తాడు అనమాట. వెళ్ళిన తర్వాత మెల్లగా లోపలికి వెళ్ళి చూస్తే పులులు ఉంటాయి, రకరకాల వేషాలు వేసుకుని ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ చూసి వీళ్ళ ముగ్గురు ఆశ్చర్యపోతారు. అదే సమయంలో వీళ్ళ ముగ్గురు కలిసి అక్కడ సర్కస్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళి చూస్తుంటారనమాట. విలన్ ఏమో చక్కగా పియానో వాయిస్తూ ఉంటాడు. ఇది చూసిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ పెద్ద ఇతను దుర్మార్గుడు అని చెప్పాడు, కానీ చూస్తుంటే చాలా మంచోళ్ళ ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటారు. అంతేకాకుండా వెనకాల ఒక అమ్మాయి వచ్చి ఎవరు మీరని చెప్పంటుంది. అదే సమయంలో వీళ్ళ ముగ్గురు తిరిగి చూస్తే ఆ అమ్మాయికి కూడా జుట్టున్న మనిషిలాగా ఆ అమ్మాయి కూడా జుట్టు వచ్చి ఉంటుంది. చూసి ఆశ్చర్యపోతాడు, అరే నాలాగే ఒక అమ్మాయికి జుట్టు వచ్చిందని చెప్పేసి. అదే సమయంలో ఆ అమ్మాయిని అక్కడి నుంచి పిలుచుకుని వెళ్ళిపోతారనమాట. ఆ తర్వాత వీళ్ళ ముగ్గురు దగ్గరికి ఒక అతను వస్తాడు. ఎవరండి మీరని చెప్పి అడిగితే ఇలా సర్కస్ లో జాయిన్ అవడానికి వచ్చామండి అని చెప్పి అనడంతో సరే రండి అని చెప్పేసి ఒక చోటకి తీసుకెళ్తాడు. ఆ తర్వాత వీళ్ళని కూడా పర్ఫార్మెన్స్ మొత్తం ముగించేసుకొని తన ట్రూప్ లో ఎవరిని జాయిన్ చేసుకోవాలి, ఎవరిని జాయిన్ చేసుకోకూడదు అని చెప్పేసి చూసుకుంటుంటారు కదా ప్రతి నెల. అలాగే అందరిని చెక్ చేస్తుంటాడు అనమాట. అందులో ఒక అతనికి మాత్రం 2 వేళ్ళు అంటుకుపోయి ఉంటాయి. ఇది ఎలా వచ్చిందని చెప్పి అడిగితే ఏమోనండి నాకు వచ్చింది, దీంతో నేను ఏమైనా చేయగలనని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ తర్వాత మ్యాగ్నెట్ మ్యాన్ దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత మనోడు ఒంటికి ఫోన్ అంటించుకుంటాడు. నా దగ్గర మ్యాగ్నెట్ సెట్ ఉంది, ఎటువంటి వినుమునైనా సరే నేను అంటించగలనని చెప్పి అనడంతో ఈ విలన్ ఆశ్చర్యపోతాడు. అదే స్పూన్ తీసుకుని జుట్టును అతను ఏం చేస్తాడంటే ముక్కలుగా వంకర తీసి అతలు పడేస్తాడు. నా దగ్గర చాలా బలం ఉందని చెప్పేసి అంటూ ఉంటాడు. అది చూసి కూడా ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత హీరో నేను పురుగులను కంట్రోల్ చేస్తా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. అతనికి ఇంట్రెస్ట్ లేక పక్క వెళ్ళిపోయి అన్ని చెక్ చేశాడనమాట. చివరిగా ముగ్గురు సెలెక్ట్ అయ్యారండి ఇక్కడ. ఆ 2 వేలు అంతుకున్న అతను, ఆ తర్వాత మ్యాగ్నెట్ మ్యాన్ బాగా చుట్టున్నతను అని చెప్పి అనడంతో హీరో బాధపడతాడు. అదేంటండి నేను కూడా వాళ్ళతో పాటు వచ్చానండి, నాకు కూడా పవర్స్ ఉన్నాయని చెప్పేసి అనడంతో లేదు వెళ్ళిపో అని చెప్పేసి అంటాడు. అప్పుడు హీరో ఏం చేస్తారంటే బొద్దింకల మొత్తాన్ని అక్కడ కోసుకొచ్చేసి ఒక నాజీ సింబల్ ఏర్పడేలా చేస్తారనమాట. దాంతో వీళ్ళని కూడా ఆశ్చర్యపోతాడు, ఊరి వీడి దగ్గర అలాంటి శక్తి ఉందా అని చెప్పేసి. నువ్వు కూడా సెలెక్ట్ అయ్యవని చెప్పేసి వీళ్ళ ముగ్గురిని సెలెక్ట్ చేస్తాడు. వీళ్ళ ముగ్గురు ఆనందానికి ఇంకా అవధులే ఉండవు అనమాట. సెలెక్ట్ అయిన తర్వాత వీళ్ళకి రాజభోగాలు, తినాలనుకున్న తిండి, చేయాలనుకున్న పని అన్ని జరిగిపోతూ ఉంటాయి. కాకపోతే వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే విలన్ గాడు వీళ్ళని పెట్టి ప్రయోగం చేస్తాడు అని చెప్పి. అంతేకాకుండా ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే వీళ్ళతో పాటు చేయి కొంచెం లావు ఉన్నతను సెలెక్ట్ అయ్యాడు కదా, అతన్ని ఆల్రెడీ ప్రయోగం చేసి దానికి సెట్ అవ్వలేదని చెప్పి చంపేశారు కూడా. పాపం ఆ విషయం కూడా వీళ్ళకి తెలియదు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ కి మెలుకొచ్చిన తర్వాత చూసి ఆశ్చర్యపోతుంది అనమాట. అదే సమయంలో హిట్లర్ కి ఎదురుగా పోరాడే వాళ్ళందరూ ఒక కుటుంబంలా కలిసి ఉంటున్నారు. ఇంకా ముఖ్యంగా వాళ్ళ గ్యాంగ్ లీడర్ అంటే చాలా స్ట్రాంగ్ అనమాట. కాకపోతే ఆయన ఏంటంటే ఎలాగైనా సరే హిట్లర్ సైన్యాన్ని ఒక్కొక్కడుగా హంతం చేయాలని చెప్పేసి మాస్టర్ ప్లాన్ లో ఉంటాడు. అప్పుడు ఆ గ్యాంగ్ లీడర్ హీరోయిన్ దగ్గరకు వచ్చి చూడమ్మా నీ గ్లౌజ్ నిన్ను పోగొట్టుకున్నావు అని చెప్పి అంటుందో అవునండి అని చెప్పేసి అంటుంది. ఆ గ్లౌజ్ కూడా తిరిగి ఇచ్చేస్తాడు. ఆ తర్వాత ఫుడ్ తిన్నావా నువ్వు అని చెప్పి అడిగితే లేదండి అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ కి మంచి ఫుడ్ పెడతారు. పెట్టిన తర్వాత ఆ గ్యాంగ్ లీడర్ ఏమంటాడంటే మేము హిట్లర్ కి ఎదురుగా పోరాటం చేస్తున్నాం అమ్మా, నువ్వు గనక మాకు హెల్ప్ చేస్తే నీ దగ్గర చాలా శక్తి ఉంది కదా, నేను పట్టుకుంటేనే షాక్ కొడుతుంది కదా, నువ్వు కూడా మాతో పాటు జాయిన్ అయితే హిట్లర్ సైన్యాన్ని ఒక్కొక్కరుగా మొత్తాన్ని చంపేయచ్చు. నేను ఒక 30 మందిని చంపాను, నువ్వు కూడా చంపని చెప్పి అంటంతో చంపడమా నేనా, ఏమండి నేను మా తాతయ్య కోసం వెతుక్కుంటూ వచ్చానండి అని చెప్పేసి అంటంతో మీ తాతయ్య యూదులు అని చెప్పి అంటంతో అవునండి అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఆ గ్యాంగ్ లీడర్ ఏమంటాడంటే నాకు తెలిసినంత వరకు ఆయన బండిక్కించుకొని తీసుకెళ్లి ఏదో ఒక చోట చంపేస్తారమ్మా అని చెప్పేసి అంటాడు. అప్పుడు హీరోయిన్ ఆశ్చర్యపోతుంది, అలా ఏం కాదండి, అలాగేం చంపరు, తీసుకెళ్లి వేరే పనులు చేస్తారని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ ఆ లీడర్ ఏమంటాడంటే లేదు చంపేసి ఉంటారని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు ఒక లేడీ అక్కడికి వచ్చి నువ్వేం కంగారు పడకమ్మా, ఆయన అంతే అంటాడు కానీ ఖచ్చితంగా మీ తాతయ్య ఎక్కడో ఒకటి బతికే ఉంటాడు, మనం వెతుకుదాం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా రిలాక్స్ అవుతుంది. ఇదిలో ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. అప్పుడు దాకా అంతా బాగున్న సిచ్యువేషన్ మొత్తం టోటల్ గా మారిపోతాయి. వీళ్ళ ముగ్గురిని అతి భయంకరంగా టెస్ట్ చేస్తూ ఉంటారనమాట. బాగా బలం ఉన్న జుట్టుని తీసుకెళ్లి ఒక ఫ్రీజర్ లో పడేస్తారు. మరోవైపు మన కథలో హీరోయిన్ తీసుకెళ్లి తేనెటీగలు ఉన్న గదిలో పడేస్తారు. ఆ తర్వాత మ్యాగ్నెట్ మ్యాన్ తీసుకెళ్లి ఒక పెద్ద ఇనప వీలుకి తీసుకెళ్లి అంటించేస్తారు. ఇతను ఎంతసేపు అలా అంటుకుని ఉంటాడా అని చెప్పేసి. ఇదిలా ఉంటే మన కథలో హీరోయిన్ మాత్రం ఆ లీడర్ తో కలిసి జపాన్ వాళ్ళ మీద దాడి చేయడానికి బయలుదేరుతుంది అనమాట. అంతేకాకుండా లీడర్ కూడా చెప్తాడనమాట, చూడు వాళ్ళు చాలా డేంజరు, ఎప్పుడు నువ్వు చూడలేదు కదా వాళ్ళ మీద మేము దాడి చేయడం, ఇప్పుడు చూద్దుగానని చెప్పేసి అంటంతో అటుగా జర్మన్ వాళ్ళ ట్రక్కులు వెళ్తూ ఉంటాయి అనమాట. అందులో చాలా మంది యూదులు తీసుకెళ్తూ ఉంటారు. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే బైనాకులర్ తీసుకొని ఆ ట్రక్ వైపు చూస్తే అందులో ఆ ముసలాయన ఉంటాడు. ఈ అమ్మాయి వెంటనే పరిగెత్తుకుంటూ ఆ ట్రక్ దగ్గరికి వెళ్ళి తాతయ్య నేను వచ్చానని చెప్పేసి పెద్దగా అరుస్తూ ఉంటుంది. ఆ పెద్ద ఏం చేస్తాడంటే నువ్వు దయచేసి రావద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అంటూ ఉంటాడు. అదే సమయంలో ఆ ట్రక్ వెనకాల ఒక జీప్ వస్తుంది అనమాట. వాళ్ళు ఈ అమ్మాయిని చూస్తారు. ఎవరు నువ్వు అని చెప్పంటే నేను కూడా యూదుల్నే, దయచేసి నన్ను కూడా తీసుకెళ్ళని చెప్పేసి అంటూ ఉంటుంది. నువ్వు యూదులు అని చెప్పేసి వాళ్ళందరూ ఏం చేస్తారంటే హీరోయిన్ ని అక్కడే చంపేద్దాం అని చెప్పి ప్లాన్ వేస్తారు. ఈ గ్యాప్ లో ఆ లీడర్ ఊరుకుంటాడా, అతను ఏంటంటే వీళ్ళ మీద అటాక్ చేస్తాడు. ఈ గ్యాప్ లో చాలా మంది చనిపోతారనమాట. కానీ యూదులు తీసుకెళ్తున్న ఆ ట్రక్ డ్రైవర్ ఏం చేస్తారంటే ట్రక్ ను స్టార్ట్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్లిపోతూ ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ కూడా ట్రక్ వెనకాల పరిగెడుతూ ఉంటుంది, తాతయ్య నేను కూడా వస్తానని చెప్పేసి. కానీ ఆయన ఏమంటాడంటే నువ్వు మాత్రం దయచేసి నాతో పాటు రావద్దు, ఇది చాలా భయంకరమైన ట్రక్ అని చెప్పేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత లీడర్ ఏం చేస్తారంటే హీరోయిన్ తీసుకొచ్చి ఫారెస్ట్ లో కూర్చోబెడతారు. మళ్ళీ అందరూ భోజనం చేస్తూ ఉంటారు అనమాట. అదే సమయంలో అక్కడ ఉన్న ఒక లేడీ వచ్చేసి హీరోయిన్ కి భోజనం
వేస్తుంది. తినేటప్పుడు సడన్ గా ఆ లీడర్ కోపం వచ్చేసి నీ వల్ల ఎంతమంది ప్రాణాలు పోయో తెలుసా, నువ్వు ఎందుకు పిచ్చిదానిలా చేస్తున్నావు, అందులో నీకంటూ కొన్ని శక్తులు ఉన్నాయి, ఇప్పుడు వాళ్ళని గనక మనం చంపితే మీ తాతయ్య లాంటి వాళ్ళు చాలా మంది బతికి బయటపడతారని చెప్పేసి ఆ లీడర్ కోపం వచ్చేసి హీరోయిన్ ని కొడుతూ ఉంటాడు. అంతేకాకుండా నీ శక్తులు కూడా బయట పెట్టని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ హీరోయిన్ మాత్రం నేను ఆ శక్తులు బయట పెట్టను, ఎందుకంటే అనుకోకుండా మా అమ్మను నేనే చంపేశాను, అంత దారుణమైన నా శక్తులు అని చెప్పి అంటంతో ఆ లీడర్ కూడా జాలి పడతాడు అనమాట. ఓ ఇంత జరిగింది అని చెప్పేసి ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అక్కడ ఉన్న లేడీ ఏం చేస్తుందంటే హీరోయిన్ కి ఫుడ్ ఇచ్చి పైన ఒక సైనికుడు ఉన్నాడు తనకి ఇచ్చిరాపో అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా తన దగ్గరికి వెళ్తుంది. బేసికల్ గా హీరోయిన్ అక్కడికి ఎందుకు వెళ్ళిందంటే ఇతను కూడా సర్కస్ టీమ్ లో జాయిన్ అవ్వాలని చెప్పేసి విలన్ దగ్గర జాయిన్ అయ్యి వచ్చాడు అనమాట. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ సర్కస్ లో జాయిన్ అవ్వాలని చెప్పి వెళ్ళారు కదా. ఆ విషయం తెలుసుకున్న లేడీ ఏం చేస్తుందంటే నువ్వు అతన్ని అడుగు, ఒకవేళ సర్కస్ లో ఉన్న వాళ్ళ కాంటాక్ట్ లో ఉన్నాయో తెలుసుకోవచ్చు అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అతను అడుగుతుంది. అతను ఏమంటాడంటే ఆ సర్కస్ లో ఉన్న విలన్ గాడు భయంకరమైన మనిషి, వాడు మనుషుల్ని వాడుకుంటాడు తప్ప వాడు మనుషుల్ని మనుషుల్లా చూడ్డు, చాలా మందిని సర్కస్ లో జాయిన్ చేసుకుంటా అని చెప్పి జాయిన్ చేసుకొని వాళ్ళ మీద ప్రయోగాలు చేసి వాళ్ళని చంపేస్తూ ఉంటాడు, అక్కడ గనక జాయిన్ అయితే ఖచ్చితంగా చావే అని చెప్పేసి ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి నేనేదో వాడికి సెలెక్ట్ అవ్వలేదు కాబట్టి బతికి బయటపడ్డాను, నేను అందుకే బయటకు వచ్చానని చెప్పి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే నా ఫ్రెండ్స్ ముగ్గురు జాయిన్ అవుతాం అని చెప్పి అక్కడికి వెళ్ళారండి అని చెప్పేసి అంటంతో ఏమోనమ్మా జాయిన్ అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి చావే, అంతకు మించి నాకేం తెలియదు అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా బాధపడుతుంది. కట్ చేస్తే మరోవైపు విలన్ గాని చూపిస్తారు. వాడేంటంటే మత్తు పదార్థాలు తీసుకుని ప్రశాంతంగా పడుకుంటాడు. అప్పుడు వాడికి కొన్ని డ్రీమ్స్ వస్తాయి అనమాట. వెంటనే లెగిసి ఒక పేపర్ తీసుకుని డ్రాయింగ్ వేయడం మొదలు పెడతాడు. అదేంటంటే వాడి సర్కస్ ఏరియా దగ్గరికి ఒక అమ్మాయి వస్తుందని, ఆ అమ్మాయికి చాలా పవర్స్ ఉంటాయని చెప్పేసి ఇది చూసిన తర్వాత మనోడికి అర్థం అవుతుంది ఖచ్చితంగా ఆ అమ్మాయి ఇక్కడికే వస్తుంది, వచ్చిన తర్వాత పట్టుకోవాలని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజే మన కథలో హీరోయిన్ ఆ సర్కస్ జరిగే ప్లేస్ కి వస్తుంది అనమాట, విలన్ గడ్ ప్లేస్ కి. వచ్చిన తర్వాత అక్కడ చాలా మంది అడుగుతారు ఎవరమ్మా నువ్వు అని చెప్పి అడిగితే వాళ్ళ నుంచి తప్పించుకుని లోపలికి పారిపోయి వస్తుంది. వచ్చిన తర్వాత డైరెక్ట్ గా ఆ విలన్ గడి దగ్గరికి వస్తుంది అనమాట. అది చూసిన తర్వాత విలన్ గడ్ ఏం చేస్తారంటే హీరోయిన్ ముక్కు దగ్గర క్లోరోఫామ్ పెడతాడు. దాంతో హీరోయిన్ స్లో తప్పి కింద పడిపోతుంది. ఒకవేళ ఆ అమ్మాయి ఈ అమ్మాయి అని చెప్పేసి ఆ విలన్ గడ్ ఏం చేస్తారంటే బల్బు తీసుకొచ్చి హీరోయిన్ మొహానికి అంటిస్తాడు. ఆ బల్బు వెలుగుతుంది. అప్పుడు మనోడికి అర్థం అవుతుంది ఆ అమ్మాయి ఈ అమ్మాయి అని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు ఏంటంటే ఒక పెద్ద సర్కస్ ఈవెంట్ జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఆ ఈవెంట్ కి అక్కడికి హిట్లర్ వస్తాడు. ఎందుకంటే విలన్ వాళ్ళ అన్నయ్య హిట్లర్ దగ్గర పని చేస్తున్నాడు కదా, వాడు రమ్మంటాడు అనమాట. దాంతో మనోడు కూడా అతి భయంకరంగా ఒక పెద్ద సర్కస్ ని కండక్ట్ చేస్తాడు. ఇదిలా ఉంటే చాలా మంది యూదుల్ని, పిల్లల్ని, ఆడవాళ్ళని అందరిని ఒక ట్రైన్ ఎక్కించి తీసుకెళ్లి చంపేస్తూ ఉంటారు కదా, అలాగే చాలా మందిని ట్రైన్ లో ఎక్కించి తీసుకెళ్తూ ఉంటారు. మరోవైపు హిట్లర్ కూడా ఈ సర్కస్ చూడడానికి వస్తాడు. ఇంకో పక్క విలన్ గడ్ ఏం చేస్తారంటే హిట్లర్ నేను ఫస్ట్ టైం కలవబోతున్నానని చెప్పేసి టిప్పు టాప్ రెడీ అయిపోయి తన గర్ల్ ఫ్రెండ్ ఒక విషయం చెప్తాడు. చూడు హిట్లర్ వచ్చిన తర్వాత నేను ఒక భయంకరమైన స్పీచ్ ఇస్తాను. ఆ స్పీచ్ లో నేను చెప్పబోయేది ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ నలుగురు నడు పెట్టుకొని మనం యుద్ధంలో చాలా మంది సైనికుల్ని అంటే యూదుల్ని చంపబోతున్నాము. ఆ తర్వాత హిట్లర్ కి చావాల్సిన అవసరం ఉండదు, ఇది నేను చేయబోతున్నానని చెప్పేసి మనోడు బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత హిట్లర్ ముందు భయంకరంగా స్పీచ్ ఇస్తాడనమాట. దేశం కోసం నేను చావడానికి కూడా రెడీ అని చెప్పేసి అది భయంకరంగా చెప్పి మన సైన్యాన్ని కాపాడటానికి నేను ఒక నలుగురిని తీసుకొచ్చాను, అతీత శక్తులు ఉన్న వ్యక్తులు వీళ్ళు అని చెప్పేసి రెండు బోనుల మీద ఉన్న గుడ దీపిస్తే ఒక దాంట్లో హీరోయిన్ ఉంటుంది, ఇంకో బోన్ లో ముగ్గురు ఉంటారనమాట. హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్స్. వాళ్ళ ముగ్గురు ఏంటంటే హీరోయిన్ చూసి ఆశ్చర్యపోతారు, నువ్వు వచ్చావు ఎక్కడికి అని చెప్పేసి. ఆ తర్వాత ఈ విలన్ గడ్ ఏం చేస్తారంటే హీరోయిన్ బోన్ లోకి ఒక పులిని పంపిస్తాడు. పంపించి తనేమంటాడంటే ఈ అమ్మాయి ఒంట్లో పవర్ ఉంటుంది, ఆ పవర్ తో ఈ పులిని చంపేస్తుంది చూడని చెప్పేసి అంటంతో హీరోయిన్ బాధపడుతుంది, ఒక పులిని అనవసరంగా చంపడం ఎందుకని చెప్పేసి. కానీ వీడు మాత్రం చంపు చంపు అని చెప్పేసి అంటూ ఉంటాడు. హీరోయిన్ మాత్రం దాని మీద ప్రేమతో దగ్గరికి వెళ్ళి నేను చంపడం నాకు ఇష్టం లేదని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ పులికి షాక్ కొట్టదు ముట్టుకున్నా కూడా, మరి ఎందుకు షాక్ కొట్టదో అర్థం కాదు కానీ హీరోయిన్ కొంచెం ప్రేమగా ఉండటం వల్ల అనుకుంటా ఆ పులికి ఏం కాదు. ఇంకోవైపు ఈ విలన్ గడ్ మాత్రం చంపు చంపు అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. దాంతో పులికి చిరాకు వచ్చేసి వాడి మీద ఉచ్చబోస్తుంది అనమాట. ఆ ఉచ్చ కింద పడటం వల్ల కాలు జారి కింద పడతాడు. అది చూస్తున్న ప్రతి ఒక్కరు నవ్వుతారు. ఆ తర్వాత విలన్ గడికి అవమానం ఇప్పించేసి రూమ్ లోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ నలుగురిని చంపేయండి అని చెప్పేసి ఆర్డర్ ఇస్తాడు. అంతేకాకుండా తను గీసిన ప్రతి ఒక్క డ్రాయింగ్ పేపర్ ని కాల్ చేస్తాడు, ఎందుకంటే నాకు వచ్చిన కళ నిజం కాదు అని చెప్పేసి. మరోవైపు వీళ్ళ నలుగురిని తీసుకెళ్లి ఒక రూమ్ లో ఫైర్ జనరేట్ చేస్తారనమాట చచ్చిపోవాలని చెప్పేసి. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బలవంతుడు ఉండు కదా బాగా చుట్టూన్నవాడు, అతను ఏంటంటే డోర్ ను పగలగొడదామని చూస్తాడు. కానీ అది స్ట్రాంగ్ గా ఉండటం వల్ల ఏమి చేయలేకపోతాడు. మరోవైపు మ్యాగ్నెట్ మ్యాన్ ఉన్నాడు కదా, మనోడు ఏంటంటే బయట లాక్ ని ఓపెన్ చేద్దామని చూస్తాడు, తన వల్ల కూడా కాదు. ఇదంతా చేసిన తర్వాత వీళ్ళ ముగ్గురు ఏమంటారంటే ఇక నీ చేతిలోనే ఉంది, కాపాడాలి మమ్మల్ని అని చెప్పేసి హీరోయిన్ కి చెప్తారు. హీరోయిన్ మాత్రం భయం, ఆ తర్వాత ఎలాగైనా బయటపడేయాలి వీళ్ళని కాపాడాలని చెప్పేసి ఒక ధైర్యం తెచ్చుకొని తనలో ఉన్న పవర్ ని బయటకు తీస్తుంది. అంతేకాకుండా ఆ డోర్ కి చేయి పెడుతుంది. ఒళ్ళంతా ఏంటంటే పవర్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఇదే సమయంలో ఆ విలన్ గడ్ వచ్చి హీరోయిన్ చూస్తాడు. చూసి అప్పుడు ఆశ్చర్యపోతాడు, నాకు వచ్చిన కళ ప్రతిదీ నిజమే, ఎందుకంటే ఇప్పుడు హీరోయిన్ నోట్లో పవర్ ఉంది కదా, ఇప్పుడు చూడని చెప్పేసి మనోడు ఆనందపడుతూ ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ తన పవర్ ఉపయోగించి ఆ డోర్ ని పగలగొట్టేసి తన ఫ్రెండ్స్ ని కాపాడుతుంది. ఆ తర్వాత నలుగురు ఎలాగోలా తప్పించుకొని
తీసుకొని బయటకు వచ్చేస్తారు. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే ఎలాగైనా సరే ఆ పెద్దాన్ని కాపాడాలని చెప్పి అనడంతో మిగిలిన ముగ్గురు కూడా తప్పకుండా అని చెప్పి అంటారు. మరోవైపు విలన్ గడు ఏం చేస్తాడంటే వాడికి వచ్చిన ప్రతి ఒక్క కళ నిజమే అని చెప్పేసి వాడికి అర్థమైపోయి మళ్ళీ ప్రాపర్ గా మందు తాగి ఒక బొమ్మను గీస్తాడు. అదేంటంటే ఒక రైల్వే స్టేషన్ లో ఒక ట్రైన్ ఆగి ఉంటుంది, అక్కడికి నలుగురు వచ్చినట్టు అనమాట. దాంతో మనోడికి అర్థమైపోతుంది ఈ నలుగురు రైల్వే స్టేషన్ కి వస్తున్నారని చెప్పేసి వెంటనే బయలుదేరదాం అనుకుని బయటకు వచ్చే లోపే అక్కడికి వాళ్ళ అన్నయ్య వస్తాడు. నీ వల్ల హిట్లర్ దగ్గర నా పరుగు పోయింది, నువ్వు అర్జెంట్ గా బెర్లిన్ వెళ్ళిపో అని చెప్పడంతో ఈ విలన్ గడి కోపం వచ్చేసి ఎప్పుడు చూసినా వెళ్ళిపో అని చెప్పేసి పక్కన రాడు తీసుకుని వాళ్ళ అన్నయ్యని కొట్టి చంపేస్తాడు. అంతేకాకుండా వాళ్ళ అన్నయ్య డ్రెస్ కి ఏంటంటే బయట భయంకరంగా మర్యాద అనమాట, అన్ని మెడల్స్ ఉంటాయి. వెంటనే ఆ డ్రెస్ తీసుకొని తాను వేసుకొని హిట్లర్ ని ఎలాగైనా కాపాడతానని చెప్పేసి బయటకు వెళ్తాడు. బయటకు వెళ్ళిన తర్వాత చాలా మంది సైనికులు ఏం చేస్తారంటే ఆ డ్రెస్ కి మర్యాద ఇచ్చి అందరూ సెల్యూట్ చేస్తారు. అప్పుడు మనోడు ఏమంటాడంటే మీరందరూ నాతో పాటు రైల్వే స్టేషన్ రండి అని చెప్పేసి అందరినీ తీసుకుని రైల్వే స్టేషన్ కి బయలుదేరతాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తారంటే ఒక బ్రిడ్జ్ మీద నుంచొని ట్రైన్ వస్తే ఆ ట్రైన్ మీద దూకుదాం అని చెప్పేసి మాస్టర్ ప్లాన్ వేస్తారనమాట. వీళ్ళకి అర్థమైపోయింది ఖచ్చితంగా యూదులందరినీ ట్రైన్ లో తీసుకెళ్తున్నారు, ఆ ట్రైన్ లో ఖచ్చితంగా ముసలాయన ఉంటాడని చెప్పేసి. వీళ్ళు అనుకున్నట్టే ఆ ముసలాయన కూడా ట్రైన్ లో ఉంటాడనమాట. వీళ్ళు ఏంటంటే ఆ ట్రైన్ లో వెతికితే దొరుకుతారు కదా అని చెప్పేసి బ్రిడ్జి వచ్చిన వెంటనే ఆ ట్రైన్ మీద దూకుతారు. దూకిన తర్వాత ముగ్గురు ఏమో లోపలికి వెళ్తారనమాట. వీళ్ళు వెళ్ళింది ఎక్కడికో కాదు, జర్మన్ సైనికులు ఉన్న దాంట్లోకి అనమాట. వాళ్ళు అక్కడికి వెళ్ళి మేము ఇలాగా సర్కస్ చేసేవాళ్ళం అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఆ సైనికులకు డౌట్ వచ్చేస్తుంది, వీళ్ళ మీద గన్నులు గురి పెడతారు. అదే సమయంలో మన కథలో హీరో లాస్ట్ లో వస్తాడనమాట. అది కూడా తేనెటీగలతో. వచ్చిన తర్వాత వాటన్నిటిని వదిలేస్తే అవన్నీ వాళ్ళ మీద అటాక్ చేస్తే దాంతో ఒక పెద్ద ఫైట్ జరుగుతుంది. ఓవరాల్ గా నలుగురు కలిసి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చంపేస్తారు. అంతేకాకుండా అక్కడ ఉన్న ఫుడ్ కూడా ప్రాపర్ గా తింటారు. చాలా రోజుల తర్వాత తిన్నాం మనం ఫుడ్ అని చెప్పేసి. మరోవైపు విలన్ చూపిస్తారు. తానేంటంటే ట్రైన్ అక్కడికి రాకముందే వాళ్ళ బెటాలియన్ తో మొత్తం అక్కడికి వచ్చేసి ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా తను వేసిన డ్రాయింగ్ ని ప్రాపర్ గా చెక్ చేస్తాడు, ఆ ప్లేస్ ఇదే కాదని చెప్పేసి. చూస్తే ఖచ్చితంగా ఇదే అనమాట. అలా కొంత సమయం గడిచిన తర్వాత అక్కడికి ట్రైన్ వచ్చి ఆగుతుంది అనమాట. ఆగిన వెంటనే వీళ్ళ నలుగురు వెళ్ళి ఒక్కొక్క పెట్టిలో ఆ పెద్ద ఆయన పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు. మిగతా వాళ్ళు బయటకు వస్తూ ఉంటారు. అదే సమయంలో ఆ పెద్ద ఆయన బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఎంతగానో ఆనందపడతారు, మొత్తానికి మీరు మాకు దొరికారని చెప్పేసి. కానీ దూరం నుంచి ఆ విలన్ గాడు మైక్ లో మాట్లాడతారనమాట, ఎలా ఉన్నారు బాగున్నారు అని చెప్పేసి. బయటకు వచ్చిన ప్రతి ఒక్కరి మీద అటాక్ చేపిస్తాడు. దాంతో వాళ్ళందరూ ఎంతగానో భయపడిపోతూ ఉంటారు. అదే సమయంలో హీరోయిన్ దగ్గరకు వచ్చి, చూడు నువ్వు నాతో జాయిన్ అయితే మనం ఈ ప్రపంచాన్ని ఏలొచ్చు, అంతేకాకుండా నీకు నీ ఫ్రెండ్స్ కి నేను ఏం కావాలని ఇస్తానని చెప్పేసి ఆఫర్ మాట్లాడుతూ ఉంటాడు. ఈ గ్యాప్ లో మన కథలో హీరోయిన్ కోపం వచ్చేస్తుంది అనమాట. అంతేకాకుండా తన పవర్ ని బయటకు తీసుకొస్తుంది. దాంతో సైనికులు చచ్చిపోతూ ఉంటారు అనమాట, హీరోయిన్ కాల్చాలని వచ్చిన వాళ్ళు. అదే సమయంలో వీళ్ళ మీద దాడి చేస్తారు, అంటే విలన్ వాళ్ళ బ్యాచ్ మీద దాడి చేస్తూ ఉంటారు. ఎవరా అని చూస్తే హీరోయిన్ ని ఫారెస్ట్ లో కాపాడారు కదా వాళ్ళనమాట. వాళ్ళు వచ్చేసి జర్మన్ సైనికుల మీద దాడి చేస్తూ ఉంటారు. ప్రాసెస్ లో హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. మరోవైపు హీరోయిన్ వాళ్ళ తాతయ్య అంటే ఆ పెద్దానికి ఏంటంటే బుల్లెట్ దిగుతుంది అనమాట. ఆయన పక్కకు తీసుకెళ్తుంది, నువ్వు చనిపోతావు అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఆ పెద్ద ఏమంటాడంటే నేను కొంతసేపట్లో చనిపోతాను, నాకు అర్థం అవుతుంది, కానీ నువ్వు మాత్రం ఇప్పుడున్నంత ధైర్యంగా ఉండాలి. అంతేకాకుండా నేను చనిపోయిన తర్వాత మళ్ళీ జెరూసలేంలో కలుసుకుందాము. ఆ ట్రైన్ లో ఒక చిన్న పిల్లడు ఉన్నాడు, వాడిని ఎలాగే నువ్వు కాపాడాలి, నువ్వు చిన్నప్పుడు ఎలాగైతే ఉన్నావు వాడు కూడా అలాగే ఉన్నాడు, కాబట్టి దయచేసి నువ్వు కాపాడని చెప్పేసి ఆ పెద్ద ఆయన చనిపోతాడు. మరోవైపు భయంకరంగా యుద్ధం జరుగుతూ ఉంటుంది అనమాట. హీరో ఏమో రకరకాల పురుగులను తీసుకొచ్చి ఆ జపాన్ సైనికుల మీద అటాక్ చేస్తూ ఉంటాడు. అలాగ అందరూ హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట. కానీ ఒకానొక సందర్భంలో జపాన్ వాళ్ళు చాలా మందిని చంపేస్తారనమాట. ఇదంతా చూసిన మన కథలో హీరోయిన్ కి అతి భయంకరంగా కోపం వచ్చేసి తనలో ఉన్న పూర్తి శక్తిని వాడదామని మెంటల్ గా ఫిక్స్ అయిపోతుంది. అలా తన పూర్తి శక్తిని వాడటం వల్ల తన బాడీ మొత్తం వెలిగిపోతూ ఉంటుంది అనమాట. ఇదంతా చూసిన జర్మన్ సైనికులు హీరోయిన్ చంపేద్దామని చెప్పేసి తన వైపు గన్నులు తిప్పేసి కాలుస్తూ ఉంటారు. అయినా సరే తనకేం కాదు. ఒకనొక సందర్భంలో తను పెద్దగా అరవటం వల్ల తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క జర్మన్ సైనికులు చచ్చిపోతారు. టోటల్ గా ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. కొంత సమయానికి చూస్తే అక్కడ విలన్ గాడు ఉంటాడు. వాడేంటంటే వాడి గర్ల్ ఫ్రెండ్ శవాన్ని పక్కన చూసి బాధపడతాడు. ఆ తర్వాత దూరంగా నడుచుకుంటూ వస్తున్న హీరోయిన్ చూసి తన గన్ను తీసుకుని తనను తానే కాల్చుకొని చనిపోతాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత మిగిలిన జనాలందరూ వాళ్ళ ప్రాణాలు వారి చేతులు పెట్టుకొని పారిపోతూ ఉంటారు. అంతేకాకుండా హీరోయిన్ ని కాపాడిన ఆ గ్యాంగ్ ఉంది కదా, ఆ గ్యాంగ్ లీడర్ వచ్చేసి అందరిని కాపాడని అని చెప్పేసి అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు. ఈ గ్యాప్ లో మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే తన ముగ్గురు ఫ్రెండ్స్ ని కలుసుకుంటుంది. అంతేకాకుండా మనం ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలని చెప్పేసి వాళ్ళ బ్యాచ్ కి చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ ఒక హైలైట్ ఏంటంటే హీరోయిన్ హీరో లవ్ ని యాక్సెప్ట్ చేస్తుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి ఫ్యాంటసీ సినిమాలు మరిన్ని మన ఛానల్లో కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన సినిమాలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు. కాబట్టి బాయ్.